సంతోష వార్త అనే చందమామ కథ చెప్పుకుందాం. కమలాపురంలో రంగదామరావు అనే డాక్టర్ ఒక ఆయన కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నల్లబల్ల మీద తెల్లటి అక్షరాలలో తన పేరు, ఆ పేరు తర్వాత తన డిగ్రీలు రాయించి ఆ బల్లను గేటుకు వ్రేలాడగట్టాడు. వచ్చిపోయే వాళ్ళందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు గాని ఎవరూ వైద్యం కోసం వచ్చిన పాపాన పోలేదు. మనం బల్ల కట్టిన వేళ అట్టే మంచిది కానట్టుంది. ఇంకా ఇక్కడి నుంచి మకామెత్తేసి మరో ఊరుకు పోతే బాగుండేటట్టుంది అని అతడు ఒకనాడు ఆలోచిస్తుండగా ఒక ఇల్లాలు గేటు తలుపు తీసుకుని ఆదుర్దాగా లోపల ప్రవేశించింది. ఆమెని చూడడంతోనే డాక్టర్ మొహం చేటంతాయి. అతడు ఆమెను ఆదరించి కూర్చోమని, ఏమండి, ఏం జబ్బు అని అడిగాడు. ఆ ఇల్లాలు, బాబు, నాకు కాదండి, మా వారికి 10 రోజుల నుంచి జబ్బుగా ఉంది. ఇవాళ ఉన్నట్టుండి మైకం కమ్మేసింది. తమరొక్కమారు మా ఇంటికి వచ్చి నా పసుపు కుంకాలు నిలపాలి అంది. డాక్టర్, దానికేం, అందుకేగా మేం బల్ల కట్టుకున్నది, పదండి అంటూ వాళ్ళింటికి వెళ్ళాడు. ఆవిడ పేరు కాంతమ్మ, భర్త పేరు శంకరం. డాక్టర్ గారు శంకరాన్ని పరీక్ష చేసి, ఏం పర్వాలేదు, గుండె కొంచెం నీరసంగా కొట్టుకుంటోంది, కొత్త రకం ఇంజెక్షన్ వచ్చింది, ఆ ఇంజెక్షన్ ఇస్తే వెంటనే సులువు కనిపిస్తుంది అంటూ ఓ చీటీ మీద ఆ మందు పేరు రాసి ఇచ్చి, దీన్ని వెంటనే తెప్పించండి అన్నాడు. కాంతమ్మ, బాబు, నా వద్ద ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు, వారికి నయం అవటంతోనే ఇచ్చుకుంటాను, ఆ మందేదో తమరే కొని పెట్టాలి అని ప్రాధేయపడింది. బోనీ బేరం అనుకుని సంతోషిస్తే చేతి సొమ్ము పడుతోందేమిటి అనుకుని డాక్టర్, మందు కూడా నన్ను కొనమంటే ఎలాగండి అనబోయాడు. కానీ పోనీ కాస్త పెట్టుబడి పెడదాం, మందు ఖరీదు ఫీజు కూడా ఇచ్చేస్తారు తర్వాత, ఇవ్వకపోతే డాక్టర్ గారు కుదిర్చారు అని 10 మందితోటి ప్రచారమైనా చేస్తారు, దానితో నా ప్రాక్టీస్ బాగుపడి ఇక్కడే స్థిరపడవచ్చు అనే ఆలోచనతోచి తన వద్దనున్న 2 రూపాయలు తీసి ఆమెకిచ్చాడు. ఆ వెంటనే అతని మనస్సులో కొంచెం అసూయ బయలుదేరి, ఒక్కొక్కలకి ఇలాగే ఉత్తినే డబ్బొచ్చి పడుతుంటుంది, నాలాంటి దౌర్భాగ్యురాలికి ఎంత శ్రమపడ్డా బత్యాలు కూడా గిట్టవు అని అనిపించింది. కాంతమ్మగారు తన హడావుడిలో డాక్టర్ ఏమనుకుంటున్నది యోచించకుండానే, బాబు, ఈ సంతోష వార్తను మా వారి చెవిన ఎలాగ పడేయాలో నాకు తెలియకుండా ఉంది, చెప్పకుండా ఉందామంటే ఉండబట్టలేకపోతున్నాను అంది. డాక్టర్ గారు, నేను మధ్యాహ్నం వచ్చి మీ వారితో మాటామంతి మొదలెట్టి మెల్లిగా తెలియపరుస్తానులేండి, అప్పటి వరకు మీరు కాస్త ఉగ్గబట్టుకోండి అన్నాడు. ఆమె అలాగే కానివ్వండి బాబు అని చెప్పి వెళ్ళిపోయింది. ఏం అదృష్టం ఇతగాడిది, జబ్బులో మందులు కొనుక్కోవడానికి కూడా ఠికానా లేనివాడు 1/2 లక్షకి అధికారి అయి కూర్చున్నాడు. పోయే ప్రాణానికి అడ్డుపడ్డాను గనక ఎన్ని వందలైనా ఇవ్వొచ్చు, 500 దాకా అడిగి చూస్తాను అనుకుంటూ రంగదామరావు శంకరం ఇల్లు చేరుకున్నాడు. డాక్టర్ ఎంతో ఆప్యాయంగా ప్రసంగం మొదలెట్టేసరికి శంకరం, డాక్టర్ గారు, మీ వంటి మంచివాళ్ళు 1,00,00,000కి ఒక్కరు కూడా ఉండరు, ఈ రోజుల్లో డాక్టర్లన్న వాళ్ళు పైసా చేతిలో పడితే తప్ప మాట్లాడరే, అలాంటిది మీరు మందుల దగ్గర నుంచి కొని ఇచ్చి రోజు చూసి వెడుతున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు. డాక్టర్ తెలివిగా, శంకరం గారు, కష్టాలేం కాపురం ఉంటాయా, మీకు మంచి రోజులు వస్తాయి అన్నాడు. ఎలా వస్తాయి బాబు అన్నాడు శంకరం నిస్పృహతో. ఎలాగేమిటి, ప్రాప్తం ఉన్న వాళ్ళకి ఎలాగైనా వస్తుంది, మాటకి లాటరీలో ఎంతమందికి రాలేదు అన్నాడు డాక్టర్. లాటరీలోనా, ఆ అదృష్టవంతులు ఎవరు బాబు, వద్దు మొర్రో అంటుంటే వినక మా మేనేజర్ గారు నా చేత కూడా ఒక లాటరీ టికెట్ కొనిపించి జీతంలో రూపాయి విరగ్గోసుకున్నాడు, ఆ రూపాయి అయినా ఉంటే ఏ ఖర్చుకైనా వచ్చేది అని విచారం వలబోసుకున్నాడు శంకరం. అలా అనుకోకూడదు, బోడి రూపాయి ఒకటి పోతే పోయేగాని అమాంతంగా ఏ 50,000 వచ్చి పడొచ్చు, అప్పుడు ఫీజుకని ఒక 200, బహుమతి కింద ఒక 300, మొత్తం ఒక 500 నాకు ఇవ్వవచ్చు కూడా అన్నాడు డాక్టర్. శంకరం, నాకు నిజంగా 50,000 రూపాయలే వచ్చి పడితే
మీకు ఉత్తి చచ్చు 500 కాదు 25,000 ఇచ్చుకుంటాను. ఎగతాళి అనుకునేరు. ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు. 500తో తృప్తి పడదలిచిన డాక్టర్కి 25,000 అని చెవిన పడడంతోనే అకస్మాత్తుగా పట్టరాని సంతోషం కలిగింది. 25,000 ఆ అంటూ ఆవలించి ప్రాణం వదిలేశాడు. కూర్చున్న మనిషల్లా కుర్చీలోంచి క్రిందకు ఒరిగి పడిపోతుంటే చూస్తున్న శంకరం బిత్తరపోయాడు. కాంతమ్మ గొల్లుమంది. ఆవిడ గొల్లుమనడం విని ఇరుగు పొరుగు చేరారు. కాంతమ్మ లాటరీ సంగతి చెప్పి మా వారికి ఈ సంతోష వార్త మెల్లిగా చెప్పాలని డాక్టర్ గారొచ్చి అలా అయిపోయారు అంది. శంకరం నాకు తప్పించాలన్న ముప్పులో తనే పడ్డాడు పాపం అని నిట్టూర్చాడు. కథ సమాప్తం. ఘన విజయం అనే మరో కథ చెప్పుకుందాం. పంచపాండవులలో కల్లా పెద్దవాడైన ధర్మరాజు వాక్శుద్ధి కలవాడు. ఎన్నడూ అసత్యం పలికి ఎరుగడు. ధర్మం తప్పి చరించడు. ఆయన మాటకు తిరుగులేదు. అందుచేతనే తమ్ములు నలుగురు అన్నగారి మాటను వేదవాక్కుగా మన్నిస్తూ ఉండేవారు. ధర్మరాజు తమ్ములకు ఎల్లప్పుడూ ఇలా హితవు చెబుతూ ఉండేవాడు. ఇవాళ చేయవలసిన పని ఇవాళనే చేసి వేయండి. వాయిదా వెయ్యకండి. శరీరాలు అస్థిరాలు. మరుక్షణం మనది కాదు అని ఈ మాటలను తమ్ములు అక్షరాల అమలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ధర్మరాజు రాజసూయాగం చెయ్యాలని సంకల్పించాడు. సన్నాహాలన్నీ క్షణాల మీద జరిగిపోయాయి. సామంత రాజులందరకు పిలుపులు వెళ్ళగా వాటిని అందుకొని అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వచ్చిన వారందరకు అతి వైభవంగా ఉచిత రీతిని గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి. అంతలో శ్రీకృష్ణ భగవానుడు విచ్చేశాడు. ఈ సంగతి తెలియగానే ధర్మరాజు ఆనందభరితుడయ్యాడు. స్వయంగా ఎదురు వెళ్ళి కృష్ణుణ్ణి తోడు తెచ్చి తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. శ్రీకృష్ణ ధర్మజులు అంతఃపురంలో ముచ్చటించుకుంటూ ఉండగా భీమసేనుడు ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. ఆ సమయంలో వృద్ధుడొకాయన ధర్మరాజు దర్శనం కోసం వచ్చాడు. అంత కొంప మునిగే పనేమిటి, మళ్ళీ రాకూడదా? అన్నయ్య గారిప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారే అన్నాడు భీమసేనుడు. అందుకు బ్రాహ్మడు, ఇంకా నయం, కొంప మునిగే పని కాదా మరి? బాగానే అడిగావు. రేపు లేదు ఎల్లుండే మా అమ్మాయి పెళ్లి ముహూర్తం ఉందే. ఇల్లు చూడబోతే అయ్యవార్లంగారి నట్టిల్లులాగా ఉందే. పోనీ అంటే కాస్తైనా వ్యవధి లేదు. ఈ అదును గడపడానికి ధర్మరాజు ఒక్కడే సమర్థుడు అంటూ తను వచ్చిన పని చెప్పగానే భీముడు అభ్యంతరం చెప్పక ఆ బ్రాహ్మణ్ణి లోపలికి వదిలాడు. లోపలికి వెళ్ళిన కొద్దిసేపట్లోనే బ్రాహ్మణుడు కలకలలాడే ముఖంతోనూ తృప్తిపడిన మనస్సుతోనూ యువతలకు వచ్చాడు. అయితే ఆయన చేతిలో మట్టుకు ఏమీ ఉన్నట్టు కనబడలేదు. భీమసేనుడు ఉండబట్టలేక వెళ్ళిపోతూ ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి ఆపి, ఏమండి, మీ రొట్టె నేతిలో పడినట్టుందే అని పలకరించాడు. బ్రాహ్మణుడు నవ్వుతూ, పడకేమి, ధర్మరాజు దర్శనం చేసుకోవడము ఊరికే పోవడమునా అంటూ ఎదురు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు. అప్పుడు భీమసేనుడు, మరైతే ఉత్త చేతులతో వెళుతున్నారే అని అడిగాడు. అందుకు వృద్ధ బ్రాహ్మడు, ఉత్త చేతులేమిటి, ఉదయాన్నే రమ్మన్నారు. రావడం సామాగ్రి పట్టుకు వెళ్ళడమే తరువాయి అని చెప్పి బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు చెప్పిన ఈ మాటలు భీమసేనుడికి ఆశ్చర్యం కలిగించాయి. తీవ్రంగా యోచించాడు. అతని మనసులో ఏదో మెరుపు మెరిసినట్టయింది. తక్షణమే నగారావాడిని పిలిపించి జయభేరీలు మోగించమన్నాడు. దిక్కులు పిక్కటిల్లేలాగా జయభేరీలు మోగాయి. ఏదైనా రాజ్యం గెలుచుకొని విజయం కలిగినప్పుడు ఇలా జయభేరీలు మోగిస్తారు. ఇదేమిటి చెప్మా, తలమని తలంపుగా ఇప్పుడు భేరీ మోగుతున్నదే అని ధర్మరాజు విస్తుపోయాడు. పక్కన కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యం నటించాడు. వెంటనే ధర్మరాజు తమ్ముణ్ణి పిలిపించి, ఇదేమిటి తమ్ముడు, ఇప్పుడు నగారా మోత ఏమిటి? వినోదం కోసం ఇలా చేయవచ్చా? నలుగురు నవ్వరా అని మందలించబోయాడు. అందుకు భీమసేనుడు వినయంగా, అన్నయ్య, ఈనాడు మనం సాధించినటువంటి విజయం నిజానికి విలువ కట్టరానిది. ఎలా అంటే, మీరు ఆడి తప్పి ఎరుగరు. మీకు గల వాక్శుద్ధి జగద్విదితమే. పోతే ఇందాక యాచించవచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి
మీరు రేపు ఉదయమే రమ్మని సెలవిచ్చారు కదా. అనగా మీ మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు, ఆయన కుటుంబము, ఇక్కడ మనము అంతా రేపటి వరకు క్షేమంగా ఉంటాము కదా. మన భాగ్యభోగ్యాలు చెక్కు చెదరకుండా ఇట్లానే ఉంటాయి కదా. మన మనస్సులు మారకుండా నిలకడగా ఉంటాయనే హామీ కూడా మీ వాగ్దానంలో ఇమిడి ఉన్నది కదా. అనగా అస్థిరమైన ఇంతమంది శరీరాలు రేపు ఉదయం వరకు మృత్యువాత పడకుండా అభయం ఇచ్చారన్నమాట. చంచలమైన లక్ష్మికి కొద్దిసేపైనా స్థిరత్వం కూర్చారన్నమాట. అన్నయ్య, ఇంతకంటే సాధించగల విజయాలు జీవితంలో మరేమిటి ఉంటాయి? ఈ సంతోషం పట్టలేక నేనే విజయబేరి మోగించమన్నాను. తప్పుంటే మన్నించండి అన్నాడు. పొరపాటు గ్రహించి ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు. తమ్ముడైన భీమసేనుణ్ణి మరొక్క మాటైనా అనలేదు. ఈ సంఘటనంతటికీ కారకుడైన శ్రీకృష్ణ భగవానుడు భీమసేనుడి వైపు కొంటెగా చూసి చిరునవ్వు నవ్వాడు. కథ సమాప్తం.